హాయ్ ఫ్రెండ్స్, ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా డిఫరెంట్ స్టైల్లో ఎగ్ ఫ్రైని చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుందండి. అందుకోసం నేను ఒక 4 ఎగ్స్ని తీసుకున్నాను. మీకు కావాలంటే ఎక్కువైనా తీసుకోవచ్చండి. నేను సాల్ట్ వేసి బాయిల్ చేసుకుంటున్నానండి. ఈలోపు నేను ఆనియన్స్ని కట్ చేసుకుంటానండి. అందుకోసం నేను 4 ఆనియన్స్ని తీసుకున్నాను. మీకు గ్రేవీ ఎక్కువగా కావాలనుకుంటే మీరు ఎక్కువైనా తీసుకోవచ్చండి. వీటిని సన్నగా చిన్న చిన్న పీసులు లెక్క కట్ చేసుకోవాలండి. ఈలోపు ఎగ్స్ బాయిల్ అయిపోయినాయి కదా అండి. బాయిల్ అయిపోయిన ఎగ్స్ని తీసుకొని వాటి నుండి వైట్ని సపరేట్ చేయాలండి. సన్నగా పీసుల్లాగా కట్ చేసుకోవాలండి. ఈ కట్ చేసుకున్న వాటిని మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. అందుకోసం నేను స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకున్నానండి. అందులో ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకోవాలండి. ఇందులో కొంచెం 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకోవాలండి. ఇందులోకి మనం కట్ చేసి ఉంచుకున్నాం కదా ఎగ్ పీసెస్, అవి వేసుకోవాలండి. ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆయిల్ నుండి సపరేట్ చేయాలండి. ఇప్పుడు అదే ఆయిల్లోకి కొంచెం జీలకర్ర, మనం కట్ చేసి ఉంచుకున్నాం కదా ఆనియన్స్, అవి వేసుకోవాలండి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి, కొంచెం అల్లం కలుపుకోవాలండి బాగా. కొంచెం పసుపు వేసుకోవాలండి, అలాగే కరివేపాకు. కొంచెం కారం వేసుకోవాలండి. కొంచెం స్పైసీగా ఉండాలి కాబట్టి నేను కొంచెం కారం ఎక్కువే వేసుకున్నాను. మీరు కూడా అలాగే వేసుకోండి. అలాగే కొంచెం మసాలా, ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం ఎగ్ పీసెస్ వేసుకోవాలండి. మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా, వాటిని వేసుకోవాలి. అలాగే నీలాలు, అంటే మేమైతే నీలం అంటాం, మీరేమంటారో నాకు తెలియదు, అవి కూడా వేసుకోవాలండి. అంతా బాగా కలుపుకోవాలి. కారం, ఉప్పు అవన్నీ పట్టాలి కదా వాటికి. అవన్నీ కలుపుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలండి. అంతే, టేస్టీగా ఎగ్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.